శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ పరమహంస గారు మనలో మార్పును తీసుకువచ్చే గొప్ప విషయాన్ని, ఆ తత్వాన్ని చిన్ని కథల ద్వారా మనకు ప్రసాదించారు. అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. ఒకసారి ఒకరు గురుదేవులను, అయ్యా, మీరు మీ భార్యతో కలిసి సంసార ధర్మాన్ని ఎందుకు నిర్వర్తించలేదు అని ప్రశ్నించాడు. దానికి గురుదేవులు, ఒక కథ చెబుతా విను అని ఈ కథను చెప్పారు. కార్తికేయుడు ఒకసారి ఒక పిల్లిని గిల్లాడు. కార్తికేయుడు అంటే కుమారస్వామి అండి. తరువాత అతడు తన తల్లి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమె బుగ్గపైన ఒక గాయం అతనికి కనిపించింది. కార్తికేయుడు, అమ్మా, నీ బుగ్గ మీద ఎంత గాయమైందో చూడు, అది ఎలా తగిలింది అని అడిగాడు. పార్వతీదేవి, నువ్వే కదా నాయనా నన్ను గిల్లావు అని సమాధానం చెప్పింది. కార్తికేయుడు నివ్వెరపోయి, అమ్మా, నేను నిన్ను ఎప్పుడు గిల్లాను, నాకేం గుర్తులేదే అన్నాడు. పార్వతీదేవి, నాయనా, ఈరోజు ఉదయం నువ్వు ఆ పిల్లిని గిల్లావు కదా, ఆ సంగతి మర్చిపోయావా అని అడిగింది. కార్తికేయుడు, అది నిజమే, మరి నేను పిల్లిని గిల్లితే నీ బుగ్గ మీద ఎందుకు గాయమైంది అని మళ్ళీ అడిగాడు. అప్పుడు ఆ జగజ్జనని, నాయనా, ఈ ప్రపంచంలో నేను కానిది వేరే ఏదీ లేదు, ఈ సృష్టి అంతా నేనే, అందువల్ల నువ్వు ఎవరిని గాయపరిచినా నన్ను గాయపరిచినట్టే అని చెప్పింది. అది విని కార్తికేయుడు చాలా ఆశ్చర్యపోయాడు. జీవితంలో తానెప్పటికీ పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. అందరు స్త్రీలలోనూ తన తల్లి పార్వతి మూర్తి భవించి ఉంది కదా, ఇంకా ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అంటే, అందరిలో పార్వతి ఉన్నది కదండి, పార్వతీదేవి అందరిలో మూర్తి భవించి ఉంది కదా, ఇంకెవరిని పెళ్లి చేసుకుంటాడు, అందరూ మాతృస్వరూపమే, తల్లులే కదండి అందరూ. గురుదేవులు, నేను కూడా కార్తికేయుడిలాగానే ఉంటున్నాను, ప్రతి స్త్రీని నేను ఆ జగన్మాతగానే భావిస్తాను అని వివరించారు అనంటూ ఈ కథను పూర్తి చేశారండి. అయితే అమ్మ శారదామాత, శారదా తల్లి, ఆవిడ కూడా నాకు మీ సేవ చాలు అని భర్తను కోరుకుంటుంది. అంటే శారదామాత శ్రీరామకృష్ణ పరమహంస గారి దివ్య ప్రణాళికకు అన్ని రకాలుగా సహకరించినటువంటి మహా ఇల్లాలు, జగజ్జనని. కనుక అటువంటి శ్రీరామకృష్ణ పరమహంస గారికి, శారదామాతకి నమస్కరించుకుంటూ స్వస్తి. వాసుదేవ.